నమస్తే. స్ట్రైక్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సతీష్ గారు. నమస్తే. ప్రశ్న రావణ్ మీద దేశ ద్రోహం కేసు నమోదైంది. ఉపా చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. సతీష్ గారు, ఇప్పటి వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో 4 సార్లు అరెస్ట్ అయ్యారు, 4 సార్లు బెయిల్ వచ్చింది. ఇది ఐదోసారి ఉపా చట్టం పెట్టారు, ఆయనకి రిమాండ్ కి విధించారు. ఈ నెల 18 వరకు ఆయన రిమాండ్ లో ఉండాలి. ఈ నేపథ్యంలో ఉపా చట్టం ఏంటి అని చెప్పి మళ్ళీ చర్చకు వస్తున్న పరిస్థితి. అంటే గతంలో రావణ్ వివిధ సందర్భాల్లో దేవుళ్ల పట్ల, సమాజం పట్ల అనేక విమర్శలు చేశారు, అభ్యంతరకర అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఒకసారి గతంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మానికి సంబంధించి, అలాగే శ్రీరాముడికి సంబంధించి, కశ్మీరీ పండిట్ల విషయంలో ప్రశ్న రావణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఒకసారి చూద్దాం. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడక. నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా ప్రకారం? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా ప్రకారం? పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్. సో హిందూ మతం మీద అనుచితంగా మాట్లాడారు, హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారు అనేది ప్రధానంగా రాహుల్ మీద వస్తున్న ఆరోపణ. అండ్ ఇంకొకటి మనం సోషల్ మీడియాలో చూడొచ్చు సతీష్ గారు, కత్తి మహేష్ ఆనాడు రాముడి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు, ఆ తర్వాత ఒక పాస్టర్, పేరు మర్చిపోయాను, అతను ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడు, వాళ్ళిద్దరికి పట్టిన గతే ఇప్పుడు ప్రశ్న రావడానికి పడుతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపా చట్టం, UAPA చట్టం అంటే ఏంటి, అందులో ఏంటి, ఒకవేళ ఉపా చట్టం కింద అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? అసలు చాలా మంది అంటూ ఉన్నారు సతీష్ గారు, మీరే చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. అసలు బయటికి రాలేడు రావణ్ అంటూ ఉన్నారు, నిజమేనా? రైట్. అంటే ఇప్పుడు ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 ఉపా చట్టం. ఈ ఉపా చట్టంలో సెక్షన్ 13 అలాగే సెక్షన్ 39 కింద ఈయనపైన అభియోగాలు నమోదు చేశారు. ఈ అభియోగాలు నమోదు చేసిన నేపథ్యానికి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్న గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు BNS యాక్ట్ మీద ఆల్రెడీ కేసులు నమోదయ్యాయి. మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఆల్రెడీ ఆయన ఒక కేసు నుంచి బెయిల్ మీద బయటకు రావడం, మళ్ళీ ఇంకో కేసు రావడం, దీని మీద ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది నాన్ బెయిలబుల్. అంతకు మించి అత్యంత కీలకమైనది ఏంటంటే దేశ సార్వభౌమాధికారానికి, భౌగోళిక సమగ్రతకు భంగం కలిగించే ఉగ్రవాద చర్యలని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఒక శక్తివంతమైన చట్టం ఇది. కొందరు ఇది క్రూరమైన చట్టం అంటారు, దీన్ని కొందరిపైన అనవసరంగా ప్రయోగించారంటారు, మరికొందరిని దారిలోకి తెచ్చుకోవడానికి ఉపయోగించే చట్టం అని చాలా మంది అంటారు. అయితే 2019లో ఈ చట్టానికి మరిన్ని సవరణలు చేయటం వల్ల ప్రభుత్వానికి మరింత పవర్ అయితే దీన్ని వచ్చింది. కేవలం కొన్ని సంస్థలను నిషేధించడమే కాదు, ఒక సాధారణ వ్యక్తిని కూడా ప్రభుత్వం ఉగ్రవాదిగా లేదా దేశద్రోహిగా ప్రకటించవచ్చు. ఇప్పుడు దేశద్రోహం తరహా కేసుని ఇప్పుడు ప్రశ్న రావణ్ పైన పెట్టారు. ఇక్కడ ఉపా చట్టం సంబంధించి ఆ సివియారిటీ ఏంటో మనం చెప్పాలి వీక్షకులకి. ఈ ఉపా చట్టానికి సాధారణ క్రిమినల్ చట్టాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తీవ్రత. ఎలా అంటే సాధారణ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేస్తే 60 నుంచి 90 రోజుల్లో, అంటే 2 నెలలు లేదా 3 నెలల లోపు ఛార్జ్ షీట్ వేయాలి. అది రూల్ ఆఫ్ లా. బట్ లేదంటే నిందితుడికి బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. అది చాలా మందికి అలా వస్తుంది, అది చూస్తున్నాం. కానీ ఈ ఉపా చట్టం కింద కేసు బుక్ అయితే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి వాళ్ళకున్న గడువు 180 రోజులు. అంటే 6 మంత్స్ వరకు పోలీసులు ఛార్జ్ షీట్ వేయకపోతే ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన వాడు జైల్లో ఉంటాడు. అది పక్క. అంటే నేరం రుజువు కాకుండానే 6 నెలల్లో ఒక వ్యక్తిని జైల్లో ఉంచడానికి ఇది అవకాశం కల్పిస్తోంది ఉపా చట్టం. మొదటిది అంటే ఈ 6 నెలల్లో ప్రశ్న రావణ్ అనేవారు బయటికి రాకపోవచ్చు. ఏమో రేపొద్దున, ఎందుకంటే ఈజ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి రేపొద్దున దీన్ని కోర్టులో ప్రశ్నిస్తే కోర్టులు ఎలాంటి రిలాక్సేషన్ ఇస్తాయో లెట్ దమ్, కోర్ట్స్కి మనం వదిలేద్దాం. కానీ చట్టం ప్రకారం 6 నెలల వరకు ప్రశ్న రావణ్ బయటికి రాలేడు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ చట్టంలో ఇంకో ఏముందంటే
సెక్షన్ 43D(5) ఉపా చట్టంలో, దీంట్లో బెయిల్ రావటం అనేది దాదాపు అసాధ్యం. ప్రాథమికంగా నిందితుడు తప్పు చేశాడని నమ్మితే ఇక బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయినట్టే ఒకటి. రెండోది, సాధారణ చట్టాల ప్రకారం నేరం రుజువయ్యే వరకు నిందితుడు నిర్దోషే, అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఒక దీంట్లో అరెస్ట్ చేశారు, కానీ మీరు తప్పు చేశారని రేపొద్దున ప్రూవ్ చేయాలి, అప్పటి వరకు మీరు నిర్దోషిగానే పరిగణించబడతారు. కానీ ఈ ఉపా చట్టంలో సీన్ రివర్స్ ఉంటుంది. ఏంటి, బెయిల్ స్టేజ్లోనే నిందితుడే తాను నిర్దోషినని కోర్టుకి నిరూపించుకోవాలి, ప్రశ్నారావు నిరూపించుకోవాలి. ఇప్పుడు ఈ చట్టాన్ని గతంలో దుర్వినియోగపరిచారని గతంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కేవలం తీవ్రమైన ప్రసంగాలు చేసినంత మాత్రాన, వీడియోలు చేసినంత మాత్రాన ఒకరికి ఉగ్రవాదిగా ముద్ర వేసి ఉపా చట్టం ప్రయోగించలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ప్రసంగాలు లేదా వీడియోలు, ఇది మన చాలా కీలకమైంది, ఆ ప్రసంగాలు లేదా వీడియోలు సమాజంలో ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించేలా ఉంటే, దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తే ఈ చట్టాన్ని వాడాలని స్పష్టం చేసింది గతంలో కోర్టు. మరి ఇప్పుడు రావణ్ చేసిన ఈ విశ్లేషణలు, రావణ్ చేస్తున్న ఈ మాటలకు సంబంధించి ఉపా చట్టం ఆయనకు వర్తిస్తుందా లేదా, నిర్దోషిగా బయటపడతాడన్న చర్చ రకరకాల జరుగుతోంది. కొందరేమో చట్టాన్ని చేతిలోకి తీసుకుని దేశద్రోహం పెట్టారు అని అంటున్నారు. మీరు ఒక వీడియో ప్లే చేశారు, ఆ వీడియోలో హిందూ మతానికి సంబంధించి, హిందూ దేవతలకు సంబంధించి, హిందూ పురాణాలు సంబంధించి ఆయన ఏం మాట్లాడారు అంటే, సనాతన ధర్మం కాదు అని అంటూ ఒకనొక టైంలో ఈ సన్నాసులు అన్నారు. రెండోది, అది మనం ప్రయోగించలేము ఇప్పుడు, అది వీడియోలో ఉంది, అంత ఘోరంగా మాట్లాడారు. తర్వాత ద్రౌపది వస్త్రాభరణం కోసం తప్పుగా మాట్లాడారు. సీతని, రాముడిని వాళ్ళు ఎవరు కేర్ చేయలేదు, రాముడిని బయటికి పంపించేశారని మాట్లాడారు. అలాగే సీతారాముడి సంబంధాలపైన మాట్లాడారు. మరి ఇవన్నీ యాక్సెప్ట్ చేద్దామా అనేది ఒకటి. సరే, ఇవన్నీ అందరూ మాట్లాడుతున్నారు, దీనివల్ల దేశ భద్రతకి ఏమైనా ముప్పు వస్తుందా అని దాన్ని కూడా మనం ఖండించాలి. కానీ అలా మాట్లాడితే పెట్టే కేసేనా ఇది? అది ఇప్పుడు డిబేట్ ఎక్కువ జరుగుతుంది. అదే ఇప్పుడు ఉపా చట్టంలో ఉన్నది ఏంటి, ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించేలా ఉంటే దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తే, అంటే ఈ వ్యాఖ్యల ద్వారా ప్రత్యక్షంగా హింసను ప్రేరేపించలే ఎందుకు ఉంది, దేశ భద్రతకు ముప్పుగా ఉందని కొందరు ప్రశ్నిస్తున్నారు. సరే, దీన్ని ఒక్క నిమిషం పక్కన పెడదాం. మరి హిడ్మా కానీ కొందరు మావోయిస్టులు ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు సరే, కొందరు హక్కుల కోసం మాట్లాడారు, బోటుకప్ ఎన్కౌంటర్లు అన్నారు, ఆపరేషన్ కగార్ అన్నారు, ఇలా రకరకాల చర్చలన్నీ జరిగాయి. కానీ ఆ టైంలో గాదే ఇన్నయ్య లాంటి వ్యక్తులు అంత్యక్రియలకు హాజరై కొంత మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారని ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన డిటైన్ అవుతాడు, ఆ కేసులు దీంట్లో ఆయన ఉన్నారు జైల్లో, నాకు తెలిసి దాంట్లో ఉన్నారు. మరి ఇతను హిడ్మాని, మావోయిస్టులందరినీ సమర్థిస్తూ వీళ్ళిద్దరూ చనిపోతే అయిపోయిందా, మరో హిడ్మా పుట్టుకొస్తాడు, మీరు ఇద్దరిని చంపితే నలుగురు పుట్టుకొస్తారు అంటూ ప్రేరేపించేలా మాట్లాడాడు. అంటే అదేంటి, రాజ్యం పైన హింసను ప్రేరేపించడం, అంతే కదా. ఇప్పుడు మావోయిస్టులు సరే, మావోయిజానికి సంబంధించి రెండు రకాల భిన్నవాదులు ఉన్నాయి. కానీ మావోయిస్టులు హింస, మావోయిస్టులు చేస్తున్న చర్యలు, వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని తీసుకొచ్చింది. మొత్తం అంతా కంప్లీట్ చేయాలనుకున్నారు, దాదాపు తుడిచిపెట్టుకుంది మావోయిజం. వాళ్ళందరూ జనజీవన శ్రాంతిలో కొందరు కలిశారు, కొందరు ముఖ్యమంత్రుల సమక్షంలో, కొందరు డీజీపీ సమక్షంలో లొంగిపోయారు, కొందరేమో ఇంకా మేము సాధారణ జీవితం గడుపుతామని మనం ప్రకటనలు కూడా చూసాం. కానీ దీన్ని ఇంతగా రూపమాపాలని కేంద్ర ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంటే, ఇది దేశ అంతర్గత భద్రతకు మావోయిస్టులు సవాలుగా మారారని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఒక చర్యకు పాల్పడితే, హిడ్మాను చంపితే, ఒక మావోయిస్టులను చంపితే, మరొకరిని చంపితే ఇద్దరు ముగ్గురు వస్తారు, నలుగురు పడతారు రేపొద్దున్న అని వీడియోలు చేసిన వ్యక్తి ఈ ప్రశ్నారావణ్. మరి అది దేశ భద్రతకు ముప్పు కలిగించేది కదా. దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా ఉన్నారని మావోయిస్టుల ఏరువేతకు ఆపరేషన్ కగారని తీసుకుంటే, రేపొద్దున మళ్ళీ వస్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీ లెక్కలు తేలిస్తారని ఇదే ప్రశ్నారావణ్ చేసిన వీడియోలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందా లేదా మరి చూస్తున్న వీక్షకులే. మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడులో కూడా ఇష్యూస్ వచ్చాయి, ఫిర్యాదులు ఎందాయి, ఎవరెవరు ఇట్లా చేశారు అనే దానిపైన నాకు తెలిసినంత వరకు ప్రశ్నారావణ్ పై కూడా గతంలో వివరణ ఏదో కోరినట్టుగా ఉన్నారు. గతంలో ఎవరెవరు చేస్తే స్కాన్ అంతా ఉంది. అంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే, ప్రశ్నారావణ్ నేను అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా అని, అది ఇదని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఆయన కులం పైన చర్చ జరుగుతుంది ఒకటి. రెండు, రకరకాల ఈక్వెషన్స్ వస్తున్నాయి. హిందూ దేవతలను ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాము. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రశ్నారావణ్ని నేను నిన్న కూడా అన్నా, ప్రశ్నారావణ్కి బాబు ఇవన్నీ నువ్వు చేయలేదు,
నువ్వు బుద్ధిమంతుడివి, ప్రభుత్వం నీ మీద తప్పుడు కేసులు పెడుతుంది అని మనం దండేసి పండించి సన్మానం చేద్దామా? అంటే ఇక్కడ 2 రకాల కోణాలు ఆలోచించాలి. నేను నిన్న కూడా చెప్పా, కృష్ణారావుకి ఒక కేసు నుంచి బయటకు వచ్చి ఒక బెయిల్ వచ్చినట్టు ఇంకో కేసు పెడుతున్నారు. ఏంటి విధానం? ఏదో ఒక కేసులో నిజంగా ఆయన తప్పు చేస్తుంటే దాన్ని ఇది చేయొచ్చు కదా, నా అభిప్రాయం కూడా వ్యక్తపరిచాను. చాలా మంది అంటే మీరు ఏ రకంగా రైజ్ చేశారు అనుకున్నాం. ఫస్ట్ మరి ఇప్పుడు ఈ వీడియోలను చూసిన తర్వాత మన అభిప్రాయాలు తప్పేమని ఒక భావన కలుగుతున్నాం. అంటే ఇప్పుడు కూడా మానవ హక్కుల కోసం మాట్లాడాలా? నిజంగా మానవ హక్కుల హననంకు సంబంధించి గతంలో మనం చాలా సందర్భాలు ప్రశ్నించాం. కానీ ఇక్కడ మానవ హక్కుల హననం అనేది ఇంపార్టెంట్. రెండోది, నువ్వు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే రకంగా ప్రొవోకింగ్ చేసేటట్టుగా వీడియోలు చేసేవన్నది ఇంపార్టెంటా? జడా శ్రావణ్ దీనికి ఒక వివరణ ఇస్తారు. అవన్నీ మార్ఫింగ్ చేశారు, ఏఐతో సృష్టించారని. మరి అంత అబద్ధాలు ఎవరి కోసం, ఎవరి ప్రాపకం కోసం జడా శ్రావణ్ కూడా మాట్లాడుతున్నారు. గతంలో జడా శ్రావణ్ నిజంగా కొన్ని జెన్యున్ కేసులలో ఆయన కొన్ని మాట్లాడారు. అప్పుడు సరే హక్కుల కోసం ఎవరు మాట్లాడినా మంచిదని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ గీశారు, నాకు సమాచారం అందింది. నీకెవరిచ్చారు సమాచారం? నీకు సమాచారం ఎవరిస్తే అది బయట పెట్టు, అది అంత పెద్ద క్రైమ్ అయిపోయింది. ఇప్పుడేమో ఇతను ఎవరు, ఈ మన కృష్ణారావుని మాట్లాడినవన్నీ ఏ అయితే మార్పింగ్ చేస్తారంట, ఏ అయితే మాట్లాడిస్తారంట. అంటే జడాశ్రావణ్ నేను అడుగుతున్న 5,100 వీడియోలు సార్ మొత్తం. ఇప్పటివరకు ఆయన రావణ్ తన యూట్యూబ్లో 5,100 వీడియోలు అప్లోడ్ చేశాడు. ప్రతి వీడియోలోనూ ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నువ్వు ప్రభుత్వం తీసుకునే చర్య, రాజ్యం తీసుకునే చర్య, నువ్వు దానిపై మాట్లాడచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ నువ్వు వ్యతిరేకించే విధానం ఎలా ఉంది? మనం ఎందుకు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద మాట్లాడలేదా? మావోయిస్టుల ఎన్కౌంటర్లకు సంబంధించి మన సందర్భాల్లో మాట్లాడలేదా? సాయి కృష్ణ లాకప్ డెత్ పైన పోలీసులు చేసింది తప్పు, రాజ్యం చేసింది తప్పు అని మనం ఇదే వేదిక పైన, ఇదే స్ట్రైట్ టాక్ విత్ సతీష్లో మనం మాట్లాడలేదా? మాట్లాడాం కదా. మాట్లాడితే ఫైనల్గా తేలింది కదా, సిఏ నాగరాజు పోలీసుల ప్రమేయంతోనే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ జరిగింది, డిస్ట్రాయ్ చేసేసారని ఇంకా వాళ్ళే కన్క్లూజన్కి వచ్చారు కదా. అప్పుడు మాట్లాడాం కదా, ప్రభుత్వం తప్పని అన్నాం కదా, పోలీసులు తప్పని చెప్పాం కదా. అక్కడ పోలీసులు తప్పు అన్నంత మాత్రాన మన చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగించేవా? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు ఈ కృష్ణారావు ప్రతి వీడియోలోనూ ప్రవోకంగా మాట్లాడటం, రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటం, ఇవన్నీ చేసినప్పుడు ఈ 5,100 వీడియోలు కూడా ఏఐ అని జడా శ్రావణ్ ఎట్లా అంటారు? అది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇది ఏంటంటే కాపాడే ప్రయత్నం, లేదంటే ఏదో ఒక రాజకీయమైన కాంక్ష. సమస్య ఏమైపోయిందంటే ఇక్కడ నిజంగా మానవ హక్కులు, రైట్స్ వీటన్నిటికంటే ఎక్కువ ఇలాంటి చర్చ ఎక్కువ జరుగుతుంది. అవును, జడా శ్రావణ్ మాత్రమే కాదు, ఈ ప్రశ్న రావణ్ వైఫ్ అనుష అనుకుంటా మాట్లాడారు. ఇది మార్ఫింగ్ వీడియో, మమ్మల్ని కక్షపూర్తంగా ఇది చేస్తూ ఉన్నారు, చంపేయాలనుకుంటే మమ్మల్ని చంపేయండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి వీడియో. ఏపీ గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు,
మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమి చెప్పలేమండి. మార్ఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా మార్ఫింగ్ వీడియోస్ అంటూ ఉన్నారు. అంటే ఆమె భార్య ఆవేదనని మనం ఎత్తు చూపలేము, తప్పు పట్టలేము. సరే, ఒక భార్యగా కృష్ణారావణ్ కుటుంబానికి ఆవేదన ఉండొచ్చు. కానీ సమస్య ఏంటంటే అదే కృష్ణారావణ్ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? దీనివల్ల ఇష్యూ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఎందుకు మాట్లాడే? వీళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ పై మాట్లాడారు కాబట్టి కేసులు అంటే, మరి ఇప్పుడు ఈ వీడియోల సంగతి ఏంటి? ఇవన్నీ బయటకు వస్తున్న వీడియోలు, హిందూ ధర్మం పైన మాట్లాడిన వీడియోలు, తర్వాత మావోయిస్టులకు అనుకూలంగా ఆయన అంటే అలాగని మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడలేదా? ఎన్కౌంటర్లు తప్పుపట్టలేని చాలా మంది తప్పుపట్టలేరు. కానీ మీరు చేసేది ఏంటి? ప్రొవోకింగ్ గా ఉంది. మరి ఎంత ప్రొవోకింగ్ గా, రెచ్చగొట్టేటట్టుగా, రాజ్యం చేసే పని మరీ తీవ్రంగా ఆక్షేపించినట్టుగా ఉందన్న అంశాలే కదా ఇప్పుడు కేసులు అయ్యాయి. ఇవన్నీ మార్పింగ్ అంటే ఎట్లా? ఇప్పుడు కొన్ని కేసులు అయ్యాయి. నేను అన్నాను కదా, వరుసగా బయటకు రావడం, బెయిల్ వచ్చినట్టు ఇంకో కేసు వేయటం, ఇది ఏంటిది అని మనం కూడా మాట్లాడాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలను బయటకు వచ్చి ప్రొవోకింగ్ వచ్చిన తర్వాత అసలు ఈ చట్టమే ఆయనకి వర్తించదు అని అనటం, రెండోది ఒక పవన్ కళ్యాణ్ పై మాట్లాడారు కాబట్టి ఈ కేసులు వేశారు అనటం అనేది, ఆయన అలా మాట్లాడారు కాబట్టి ఆయన అదే మాట్లాడారంటే మరి మిగతా 5,100 వీడియోలకు సంబంధించి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సతీష్ గారు ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. నెక్స్ట్ ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి 99.